హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అందర్ వీడియో. ఇవాళ నేను చేపల రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి జిలేబీ చేపలు. వీటిని బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. 1 కేజీ చేపలు అనమాట. ఒక చేపని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను, తలకాయి ప్లస్ తోక భాగం అనమాట. సో నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా ఇలా స్పూన్తో కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఒక కడాయిలో నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తాను. నేను వేసి ఈ ఉప్పు పసుపు కలిపిన చేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై లాగా. సో నేను వచ్చేసరికి ఫస్ట్ తలకాయ భాగం వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ముక్కలు వేస్తే ఏవైనా అతుక్కుంటే మొత్తం పాడైపోతాయని కాబట్టి ఫస్ట్ తలకాయ ఫ్రై చేసుకుంటాను. తలకాయ అయితే దాదాపుగా అతుక్కోదు, కడాయికి ఏం పాడవదు. సో తలకాయ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముక్కల్ని ఫ్రై చేస్తాను. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా. రెసిపీ వచ్చేసరికి నేను ఈ ఫిష్ ముక్కలతో ఫ్రై అనమాట, మసాలా ఫ్రై. సో మసాలాకి నేను ఏం వాడతాను, జస్ట్ ఉల్లిపాయ అండ్ చిన్నులపాయ మాత్రమే ఉపయోగించి ఫ్రై చేస్తాను. చూడండి, మనం తలకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కల్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అంటే పైన బబుల్స్ అనేది ఆయిల్లో తక్కువ వస్తుంది, అప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అండ్ చిన్నులపాయ చెప్పాను కదా, ఓన్లీ ఈ 2 మాత్రమే యూజ్ చేసుకొని నేనైతే ఫ్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే మనకి మామూలుగా ధనియాలు జీలకర్ర అవన్నీ వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా ఓన్లీ ఈ 2 మాత్రమే ఉపయోగించి చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ చిన్న చిన్న చేపలైనా సరే పెద్ద పెద్ద ముక్కల చేపలైనా సరే అన్ని చేపలకి ఈ మసాలా సెట్ అయిపోతుంది. కానీ మ్యాక్సిమం జిలేబీ చేపలు లాంటి చేపలు అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట, ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్నాను కదా ఉల్లిపాయ చిన్నులపాయ, దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అండ్ కారం అనేది కొంచెం ఘాటుగా ఉండడానికి ఒక 4 స్పూన్లు వేసాను. వేసిన తర్వాత మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టేసుకొని దాంట్లో నేను 1 స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది వంట చేసే నూనె, మీరు ఏ నూనె అయితే వాడతారో అదే నూనె వేసుకొని బాగా మసాలాని చేత్తో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. బాగా ఫైన్గా కలుపుకున్న తర్వాత చేప ముక్కలకి మసాలా పట్టించాలి. ఈ మసాలా అనేది చేప ముక్కలకి అతుక్కోదు, జస్ట్ మనం అతికించినట్టుగా అద్దాలన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా అతుక్కోదనమాట. కాకపోతే ఈ ముక్కలకి ఈ మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో ఒక 5 to 10 నిమిషాలు ఫ్రై చేస్తే సూపర్గా అయితే టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇందాక మనం ఫ్రై చేస్తాం కదా, ఆ ఆయిల్లోనే మిగులుతుంది కదా ఆయిల్, ఆ ఆయిల్లోనే ఈ ముక్కల్ని నేను వేసేస్తున్నాను. వేసేసి మీడియం ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మసాలా అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఓకేనా. మసాలా మాడిపోతే ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది కదా కింది వైపు. ఒక 2 మినిట్స్ తర్వాత కింది వైపు ఫ్రై అయిపోయినప్పుడు ఇలా కింద నుంచి మనం ఇలా తిప్పేసుకోవాలి. మసాలా అనేది ముక్కల నుంచి కొంచెం వేరుగా అయిపోయినట్టుగా అనిపించింది, బట్ నో ప్రాబ్లం. మనం ఫ్రై చేసే కొద్దీ ఆ ఫ్లేవర్ అనేది ఆ పీసెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది చేప తినేటప్పుడు. ఓకేనా. ఈ కలర్ వచ్చేసరికి కొంచెం చేంజ్ అయిపోయి రెడ్ కలర్లో అంటే డార్క్ మెరూన్ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు అర్థము. కొంచెం ఆయిల్ కూడా బయటికి తేలుతున్నట్టు అనిపించింది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది. అన్నంలో మనకి సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే. నేనైతే మ్యాక్సిమం చేస్తుంటాను, ఎప్పుడైనా చేపలు తెచ్చినప్పుడు ఇలా డెఫినెట్గా అయితే చేస్తాను, తింటాను. సో ఈ రెసిపీ మీకు కూడా మీతో పాటు కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే చేస్తున్నాను వీడియో. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందని చెప్పేసి. నచ్చితే మళ్ళీ చేసుకొని తినండి, ఒకవేళ నచ్చలేదనుకోండి వదిలేసేయండి, ఏమైంది ఏం కాదు కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే సింప్లీ ఒక లైక్ చేసేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అయితే ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్